ఈ శనక్కాయలు వచ్చేసి మన కేజీ వచ్చేసి పచ్చి వచ్చేసి 90 రూపాయలు పడతాయి అనమాట. మనం వేయించి మాత్రం వాటిని వేయించి బాగా క్లీన్ చేసేసి కేజీ 104 రూపాయలు లెక్క అమ్ముతారు రిటైల్. హోల్సేల్ అయితే మాత్రం 120. ఈ తిన్నాళ్ళకి అయితే ఎక్కువ సేల్ అవుతుంటాయి. ఈ మధ్య ఏంటంటే ఎక్కువ వానలు పడడం వల్ల జాతర తిన్నాళ్ళు అనేది పెద్దగా పడడం లేదు. తిన్నాళ్ళు పడినప్పుడు మాత్రం మంచిగా సేల్ అవుతుంది. ఇవి బుర్రుల ప్యాకెట్లు అనమాట. మన కొట్లు సప్లై చేస్తాం. బస్తా వచ్చి 320 పీసులు ఉంటాయి. ఒక్కో ప్యాకెట్ వచ్చేసి 15 రూపాయలు. వాళ్ళు రిటైల్కి 20 రూపాయలు లెక్క అమ్ముకుంటారు. మన దగ్గరికి అనేది రేషన్ బియ్యం కోటా బియ్యం అనేది ఇస్తారనమాట. మనం వాటిని బియ్యంగా మార్చేసి అనేది వాళ్ళకి మనం ఇవ్వాలి. అవి మన దగ్గరికి ఇస్తారు. వాటిని మనం ఏంటంటే మంచిగా ప్రాసెస్లో ఉడకబెట్టేసి తెల్ల బియ్యం అనమాట. ఇవి వచ్చేసి బుర్రులు బియ్యం ఎర్ర బియ్యం అంటారు. వాటిని మనం ఉడకబెట్టేసేసి మనం బుర్రులుగా మారుస్తాము. తర్వాత ఉడకబెట్టిన తర్వాత ఇలాగా తీసేస్తాము. బియ్యం ఇవి వచ్చేసి అనమాట కోటా బియ్యం, రేషన్ బియ్యము, తెల్ల బియ్యం అనమాట. వీటిని కూడా మనం బుర్రులుగా మొత్తం చూపిస్తాం. అలాగా అలా ఉప్పు నీరు పోసేసి ఉడకబెడతాం. ఇవన్నీ వచ్చి తెల్ల బియ్యం అనమాట, కోటా బియ్యం. కొద్దిగా తక్కువ వెళ్తాయి కానీ బొరువులు అనేది ఏంటంటే బాగానే ఉంటాయి అనమాట. ఇవి తెల్ల బియ్యం తీసి ఇవి వచ్చేసి బొరుడు బియ్యము, ఇవి వచ్చేసి కోటా బియ్యము. ఇవి వచ్చేసి ఇందాక మనకి ఇచ్చిన కోటా బియ్యం వేయించిన తర్వాత వచ్చిన బుర్రులు అనమాట. ఎవరు బ్యాగులో బియ్యం ఇచ్చిన బియ్యాన్ని వేయించేసి వాళ్ళ బ్యాగులో వేసేసామన్నమాట. ఒక్కొక్క 2 కిలోలు 3 కిలోలు అలా తీసుకొస్తారు. మనం కేజీకి వచ్చేసి 13 రూపాయలు అలా తీసుకుంటాము. వేయించి ఫ్రెష్గా వాళ్ళ దాంట్లో ఇస్తాం. వాళ్ళు వచ్చి మళ్ళీ తీసుకెళ్ళిపోతారు అనమాట. ఇవన్నమాట ఒక్కొక్కరు కేజీ 600, ఇలా కేజీ 800 అలా 2 కిలోలు అలా ఇస్తుంటారు. ఎవరి ఇంట్లో వాళ్ళు తగ్గట్టుగా వాటిని అనేది మనం వేయించేసి ఫ్రెష్గా అలా ఎవరు బ్యాగులో ఇచ్చిన బియ్యాన్ని వాళ్ళు బుర్రుల్లో దాంట్లో పోసేసి పంపించేస్తుంటారు. పెట్రోల్ ఎక్కువగా తింటారనమాట, బాగా అలవాటు. ఇవి వచ్చేసి మన బుర్రులు అనమాట. ఇవి బియ్యం వచ్చినప్పుడు బెల్లం పాకం పెట్టేసి మనం బుర్రులు తయారు చేస్తాం. బుర్రులు కూడా తయారు చేసి హోల్సేల్గా మనం ప్యాకెట్లుగా రిటైల్గా కూడా చేస్తాం. ఇది ఇంటి దగ్గర హోమ్ మేడ్ అనమాట. వర్కర్స్ వచ్చి చేస్తుంటారు. ఇవాళ వ్యాపారం అనేది బాగానే జరిగింది, పర్వాలేదు. కౌంటర్ సేల్ వచ్చేసి మొత్తం 14,600 వచ్చేసింది. అంటే కొద్దిగా వానలు పడడం, కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇది మొత్తం సేల్ మాత్రమే, ప్రాఫిట్ మొత్తం కాదు, ఓన్లీ సేల్ మాత్రమే. ప్రాఫిట్ ఎంత తెలుసుకుంటే నేను మంత్ ఎండింగ్లో మొత్తం తెలుసు లెక్క చెప్తాను. వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలో కూడా కొద్దిగా లైక్ చేయండి.